గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికలన్నింటిలో కూడా మెయిన్ బ్యానర్ 2-3 అంశాలనే. ఒకటి ఛార్జీలకు సంబంధించి, రెండవది కృష్ణా బోర్డ్ మీటింగ్ సంబంధించి ఢిల్లీలో జరిగింది. నష్టాల బారిలో ఉన్నటువంటి ఈ విద్యుత్ సంస్థలు తర్వాత ఆర్టీసీని గట్టెక్కించాలంటే ఛార్జీలు పెంచక తప్పదని చెప్పి సర్కార్ నిర్ణయించింది. అయితే ఆ పెంచినటువంటి ఛార్జీ ఎక్కువ భారం కాకూడదు ప్రజలకు అని చెప్పి సీఎం సూచించారు. దాని ప్రకారం ఆర్టీసీ ఈరోజు ప్రకటిస్తారు. ఆర్టీసీ తర్వాత ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఆర్టీసీ అయితే 30 కిలోమీటర్ వరకు పల్లె వెలుగు రూపాయి, ఆ తర్వాత ఆపై ఎంత దూరం అయినా కూడా ₹2 పెంచాలని చెప్పి నిర్ణయించింది. ఆ తర్వాత మిగతా బస్సుల్లో 10% వరకు పెంపు ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అదొకటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక ఇటు ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి 100 యూనిట్ల వరకు పెంచలేదు, కానీ ఆపై పెరిగితే 100 యూనిట్ల కంటే పైన వాడిన వాళ్ళందరికీ కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి ఈరోజు ప్రకటిస్తారు ఎంతెంత పెంచుతారనేది. తర్వాత అది ప్రధానంగా ఉంది. ఇక రెండో వార్త చూసినట్టయితే ఈ కేంద్ర జలవనరుల శాఖ దగ్గర 2 రాష్ట్రాలు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారుల మీటింగ్ మొన్న 2 రోజుల నుంచి జరుగుతుంది. అయితే నిన్న కూడా ఏమాత్రం ఏది కొలికి రాలేదు. ప్రాజెక్టులని బోర్డు పరిధిలోకి తేవాలని చెప్పి ఏపీ యథావిధిగా వాదిస్తుంది. తెలంగాణ అధికారులు ఎట్టి పరిస్థితులు కూడా దానికి ఒప్పుకోలేదు. ఈరోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారత్తో 2 రాష్ట్రాల ఇరిగేషన్ మినిస్టర్స్, అటు దేవినేని ఉమా, ఇటు మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా భేటీ అవుతున్నారు. ఆ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మేము చూద్దాం. కాక మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే ఏపీ వితండవాదం చేస్తుంది. ఎవరి గేట్లను వాళ్ళు ఎట్లా నిర్వహించుకుంటారు, ఎవరి పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని వాళ్ళు నిర్వహించుకోవాలి, ఎట్టి పరిస్థితులు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని ఏపీ వాడుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పి హరీష్ రావు వాదిస్తున్నారు తెలంగాణ తరఫున. అది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. మూడో వార్త చూసినట్టయితే జాతీయ స్థాయిలో నిన్న ఇస్రో మరో రికార్డు సృష్టించింది. రోదస్లోకి ఒకేసారి 20 ఉపగ్రహాలను తీసుకెళ్లింది విజయవంతంగా. అది ప్రధానంగా ఉంది. ఇది చిరస్మరణీయ విజయం అని చెప్పి ప్రధానమంత్రి ఇస్రో అధికారులకి అభినందనలు తెలిపారు. అదో వార్త ఉంది. ఆ తర్వాత స్పెక్ట్రమ్ ద్వారా 5.66 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. దానికి సంబంధించిన వేలానికి కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై మాట్లాడదాం. ముందుగా ఈ ఛార్జీలకు సంబంధించినటువంటి ఇష్యూపై డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లయ్య నాయక్ గారు, టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, ఈ ఛార్జీలకు సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమే మేము అనుకుంటాం ఖచ్చితంగా అండి. ఎందుకంటే మేము పవర్ ఇస్తున్నామని చెప్పారు. ఎట్లా ఇస్తున్నారు అనేది మేము మొదటి నుంచి చెప్తున్న విషయం. అది మీరు బాగా ఎక్కువ ధరకు కొంటున్నారు. ఇది ఒకటేమంటే ఆల్రెడీ మీకు ఉత్పత్తి పెరగలేదు, ఇక్కడ సొంతంగా ఉత్పత్తి పెంచుకోలేదు, కానీ ఈవెన్ మేము పవర్ ఇస్తున్నామని చెప్తున్నారు. వ్యవసాయానికి పూర్తిగా పవర్ తగ్గిపోయింది. వ్యవసాయానికి తగ్గిపోవడం అంటే సుమారుగా సబ్సిడీస్ ఇంచుమించుకు ఇవ్వనట్టే లెక్క. పూర్తిగా ఎంతైతే పవర్ను మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేశారో తెలంగాణ జెన్కో ద్వారా కానీ మీరు కొన్నారో, ఇది మొత్తం పరిశ్రమలకు మామూలుగా కమర్షియల్ వినియోగానికే ఇచ్చారు. వ్యవసాయానికి ఆల్మోస్ట్ 20% కూడా ఇవ్వలేదు. సబ్సిడైజ్డ్ పవర్ తగ్గినప్పటికి కూడా మీకు పవర్ సెక్టార్లో లాస్ వస్తుంది అంటే అది మీ మిస్మేనేజ్మెంట్కి అయితే మేము ఖచ్చితంగా భావిస్తామండి. దాంట్లో డౌటే లేదు. ఇది ఖచ్చితంగా చేయకూడదని మేము ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం. పబ్లిక్ హియరింగ్లో రేట్లు పెంచొద్దండి, ఉన్న పరిస్థితులను మీరు ఇంకా టీఎన్డీ లాసెస్ తగ్గించుకోవడం. కేంద్రం కూడా ఈ సంవత్సరం 1300 కోట్ల రూపాయలు టీఎన్డీ లాసెస్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిక్ట్ కొత్త డెఫినేషన్ ఇచ్చారు. టీఎన్డీ లాసెస్ అనే దాన్ని తగ్గించుకోవడం కోసం అవసరమైనటువంటి అన్ని మెజర్స్ తీసుకోవాలండి. ఎంత తగ్గేదైతే అంత ప్రజలకు కూడా లాభం, ప్రభుత్వానికి కూడా లాభం వస్తుంది. కాబట్టి వాటి విషయంలో ప్రభుత్వం ఎప్పుడుగానే దృష్టి పెట్టి సాధ్యమైనంత వరకు ప్రాబ్లీ తెలంగాణ ఈజ్ 3rd హైయెస్ట్ టీఎన్డీ లాసెస్ ఉన్నటువంటి రాష్ట్రాలలో. గుజరాత్ అయితే తక్కువ ఉంది, బెంగాల్ ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఉంది, బెంగాల్, బీహార్లో. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి లాభం ఉంటుంది, ఇటు ప్రజలకు కూడా లాభం ఉంటుంది. కాబట్టి కేంద్రం కూడా 1300 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టీఎన్డీ లాసెస్ తగ్గించుకోవడం, కొత్త టెక్నాలజీ తోటి ట్రాన్స్ఫార్మర్లు, కాసారాలు లేదా సబ్స్టేషన్స్ అప్డేట్ చేయడం కోసం కొంత నిధులు కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులు కొంత ఇంకా పెంచి వాటిని మోడర్నైజ్ చేస్తే ప్రజలకు కూడా లాభం, ప్రభుత్వానికి కూడా లాభం ఉంటుంది. మేము ఎక్కువ ధర కొనగడానికి అవకాశం తగ్గిపోతుంది. ఆర్టీసీ కూడా మీకు తెలియనే ఉంది. ఆర్టీసీ అప్పుడే ఉద్యమాలు వద్దన్నారు, ఉద్యమాలు చేయించారు. ఆర్టీసీ తోటి 45 రోజులు సకల జనుల సమ్మెలో ఉద్యమాలు పాల్గొన్నారు. ఇప్పుడే ఉద్యమాలు చేయించారు. అంటే ఇప్పుడు ఒకవేళ తెలంగాణ మేమే ఇచ్చినామని క్లెయిమ్ చేస్తే మరి వీళ్ళు చేయించినట్టు.
మేమే తెచ్చినామని క్లెయిమ్ చేస్తే మేము వాళ్ళే చెప్పించినట్టు. ఎట్లా వచ్చినారు? మరి దాని అర్థం అదే కదా, వాళ్ళే మేము ఇచ్చినాము తెలంగాణ, మేమే తెచ్చినాం, మేము పోరాటం చేసినామని మీరు అనుకుంటే మీరు చేయించినట్టే లెక్క. మరి ఆ చేయించినప్పుడు అప్పుడు వచ్చిన నష్టాలు పరిగణలోకి తీసుకోవాలా. రాత్రి ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు నిన్నటి రివ్యూ మీటింగ్ లో. కొంతవరకు స్వాగతిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం మీరు కొంత విషయం చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ లోనే కొన్ని నిధులు ఆర్టీసీ కేటాయించాలని. ఆ విధంగా కేటాయించడం అనేది కూడా ఒక మంచి అంశం. ఆర్టీసీని ఖచ్చితంగా దాంట్లో బడ్జెట్ నుంచి కేటాయించినట్టయితే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఖచ్చితంగా సామాజిక బాధ్యత అది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత. ముఖ్యమంత్రి గారు 70 కోట్లు 100 కోట్లు పెట్టారు. కాబట్టి ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కించడం కోసం, దాని సామర్థ్యాన్ని పెంచడం కోసం కార్మికులు ప్రయత్నం చేయాలి, ప్రభుత్వం సైడ్ నుంచి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం సబ్సిడైజ్డ్ ప్రయాణాలు చాలా ఉంటాయి, అది మహిళలు కావచ్చు, హ్యాండిక్యాప్లు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మరి ఇతరమైనటువంటి అంశాలు. కాబట్టి కార్మికులు ఒక్కరే కాకుండా ప్రభుత్వం కూడా కొంత బర్డెన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను. బట్ ఆర్టీసీని రక్షించడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా. రైట్, అందరి బాధ్యత, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నిజంగా కూడా పౌరుల పైన కూడా ఉంది. అందుకోసం చెప్పాను కదా, విద్యుత్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం లేదండి. ఇప్పుడు లేదా పెంచకూడదని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను నేను, పెంచాలనేటటువంటి. ఎందుకంటే వ్యవసాయం మొదలు కాబోతున్నది. ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా దాదాపు 20 లక్షల పంపు సెట్లు కరెంటు మీద ఆధారపడి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 100 దాన్ని రెండోది మీరు పెంచితే ఇమ్మీడియట్గా సామాన్యుడి మీద భారం పడేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతులను ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలను కూడా పెంచకుండానే ఆదాయాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. మన ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు చేశారు. అది కాకుండా ఇంకా చాలా మెథడాలజీస్ ఉన్నాయి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచుకోవడానికి. ఇప్పుడు మనం ప్రజల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆర్టీసీ ద్వారా మొదలు పెడితే చాలా సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొంత నిర్ణయం తీసుకున్నట్టున్నది దానికి సంబంధించి కూడా. కాబట్టి ఇట్లా ఆల్టర్నేట్, అదేవిధంగా బస్టాండ్లకు సంబంధించినటువంటి కమర్షియల్ కాంప్లెక్సెస్ కూడా మనం ఉపయోగించగలిగితే కొంత ఎక్కువ బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హై లెవెల్లో జరుగుతున్నటువంటి కరప్షన్ను కంట్రోల్ చేయగలిగితే, ఆర్టీసీలో కొనుగోలులో కానీ హై లెవెల్లో జరుగుతున్నటువంటి కరప్షన్ను కంట్రోల్ చేయగలిగితే కూడా దాన్ని లాభాల బాటలో ఎక్కించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, లేకుంటే అది జరిగేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ఛార్జీలు పెంచకుండానే, ప్రజల మీద భారం పడకుండానే ప్రయోజనాలు ఇచ్చేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. రాకేష్ గారు, ఒకటండి, మొట్టమొదట పవర్కి వచ్చేసి దాదాపుగా ఇప్పుడు పవర్ అన్ని మొత్తం డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ అన్నీ కలుపుకుంటే 2144 కోట్ల అప్పు ఉందండి. దాన్ని 10 రోజులు తీసుకుంటూనే మొత్తం గృహ అవసరాలటువంటి కనెక్షన్లు 86 లక్షల గృహ కనెక్షన్లు ఉన్నాయి. దానిలోంచి 60 లక్షల మంది గృహ కనెక్షన్లు 100 యూనిట్ల లోపే వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆ 100 యూనిట్ల లోపు వాడుకునే వాళ్ళ మీద భారం పడకుండా కొంత మనం, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ పవర్ రావాలంటే తప్పకుండా మనం కొంత ఇంక్రీజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. దానికి చెప్పేసి అదేవిధంగా ఈరోజు కొత్తగా మనం భూపాల్పల్లిలో ఒక 600 మెగావాట్లు, జన్నారంలో ఒక 1200 మెగావాట్లు మనం ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళని ట్రాన్స్మిషన్ లాసెస్ ఏవైతే అన్నారో న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. దానికి కేంద్రం ఇచ్చేటువంటి మార్గదర్శకాలు కావచ్చు, టెక్నాలజీని కావచ్చు కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ అదే క్రమంలో ఏదైతే 9 అవర్స్ క్వాలిటీ పవర్ ఇద్దామని చెప్పేసి రైతులకు మనం ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే మన గ్రిడ్ కెపాసిటీ కూడా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఆ గ్రిడ్ కెపాసిటీని పెంచుతూ ఆ భారాన్ని కూడా, అదేవిధంగా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇండస్ట్రియల్ సెక్టర్ ఉందో వాళ్ళు 24 అవర్స్ కరెంటును ఆహ్వానిస్తూనే 10% మీరు పెంచుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి స్పష్టం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆ 10% కాకుండా 7% వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా మొత్తం అన్ని అంటే ఎవరైతే ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్పిడిసిఎల్ అందరినీ కూర్చుని ఏ విధమైనటువంటి డిసిజన్ తీసుకుంటే దట్ ఈస్ ఎ గుడ్ ఫర్ స్టేట్, గుడ్ ఫర్ పీపుల్ అనే దాని గురించి థింక్ చేయడం జరుగుతుంది. ఏదైతే కేంద్రం తీసుకున్న ఉదయ్లో ఆల్రెడీ రాష్ట్రం చేరిపోయింది కాబట్టి దానికి కావాల్సినటువంటి సపోర్ట్ను కూడా కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందండి. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీకి వచ్చేసరికి దాదాపుగా 2275 కోట్ల అప్పు ఈరోజు ఆర్టీసీ క్యారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా అన్ని ఏవైతే ఉన్నాయో ఈరోజు దాదాపుగా 1100 బస్సులు ఫిట్నెస్ లేని బస్సులు ఉండడం జరిగింది. కాబట్టి ఇంకో 1200 బస్సులు కొనాలి. కాబట్టి వీటన్నింటినీ చేస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అక్కడ కొనాలి అనే దగ్గర మొత్తం ఇప్పటివరకు హైర్ బస్సులు ఎక్కువ తీసుకుంటున్నారు, బస్సులు కొనండి అని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ సార్, అదే మొన్న జరిగినటువంటి మీటింగు
95 బస్సులు వద్దు అంటున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 95 డిపోలు ఉంటే 95 డిపోల మేనేజర్లందరినీ కూర్చున్నబెట్టి అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులను కూర్చున్నబెట్టి మాట్లాడడం జరిగింది. మనం ఏ విధంగా అయితే లాభాల్లో పోతాం, ఫిట్మెంట్ అడగడం ఏ విధంగానైతే మీరు అడిగాడో అదే విధంగా దీని ఆర్టీసీని లాభాల్లోకి తీసుకుపోవాలంటే మనం ఏం చేయగలుగుతాం అంటే ఒక 5 డిపోలు మాత్రమే లాభాల్లో నడవడం జరుగుతుంది, మిగతా 90 నష్టాల్లో జరగడం జరుగుతుంది. అందుకే కొన్ని డిసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కువ హయ్యర్ లెవెల్లో అంటే వేస్టేజ్ ఎక్కువైతుందన్న క్రమంలో ఏమన్నారంటే ప్రతి ఒక్క డిపో మేనేజర్కు మీ వెహికల్ పెట్టకుండా మీ వెహికల్ మీకు లోన్ ఇస్తాం అంటే ఆ లోను వితౌట్ ఇంట్రెస్ట్ మీ వెహికల్ మీరు పర్చేజ్ చేసుకోండి, మీరే దానికి ఇంత మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే మిస్మేనేజ్మెంట్ అవుతుందో ట్రేడ్ యూనియన్ నాయకులు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధత వ్యక్తం చేసింది. అదేవిధంగా అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ లో ఎక్కువ ఓకే, మీరు ఛార్జీలు పెంచక తప్పదా? పెంచింది ఏ స్థాయిలో ఉంది, ఎట్లుంది, ప్రజలు భరించేటట్లున్నారా? ఈ రెండు సంవత్సరాల్లో కేంద్రం అంటే బ్యారెల్ ధర ఎంత ఉన్నది, క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు భారతదేశంలో దాని ధర ఎంత ఉన్నది, పక్క దేశాల్లో మనం ధర ఎంత ఉన్నది అనే కంపారిజన్ పోతే దట్ ఇస్ ఎ వెరీ హ్యూజ్ టాపిక్. నేను అనేది ఏంటంటే బ్యారెల్ పెంచిన దాంట్లో మేము పెంచే చాలా తక్కువ అంటారు మీరు. 30 సార్లు పెంచలేదు సార్, మేము అదే చెప్తున్నాం. అంటే ప్రజలకు కరెక్ట్ అయ్యే విధంగా మేము చెప్పాలి కదా. 30 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి $30 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరను మేము ఇంకా 200లకు పెంచుతామని ఈరోజు ప్రజల మీద భారం వేసే విధంగా ఏసీ బస్సులలో కూడా ట్యాక్సెస్ పెంచడం జరిగింది, ప్రతి ఒక్కదానికి ట్యాక్సెస్ పెంచడం జరిగింది. కాబట్టి మేము అనేది ఏంటంటే కేంద్రం వేసేటి అంటే తొడపాశం పెడుతున్న జోకొట్టే విధంగా ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు హెల్ప్ చేసే విధంగా లేవు. కాబట్టి మేము దీన్ని అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసారు, దాన్ని మీరే చేపించారు అంటే తప్పకుండా మేము ఆ రోజు తెలంగాణ సాధించడానికి ఆ రోజు సకల జిల్లా సమ్మెకు పిలుపునిచ్చాను. మీరు దాంట్లో లేరని మీరు ఒప్పుకుంటే సంతోషం. మేము కూడా తెలంగాణ మేమే సాధించినామని చెప్పుకుంటాం. తెలంగాణ అందరం కలిసి సబ్బండ వర్ణాలు కలిసి సాధించుకున్నాయని చెప్పేసి మేము ఎప్పుడు కానీ చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజలు మ్యాండేటరీగా మాకు తీర్పు ఇవ్వడం జరిగింది. మీరైతేనే తెలంగాణ అభివృద్ధి చేస్తారని మా పార్టీకి తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమే ఈరోజు ఆర్టీసీ సమ్మెలో పాల్గొని మేమే అంటే మీరు లేరని ఒప్పుకుంటారో చెప్పండి, అది కూడా మేము చెప్తున్నాం. కాబట్టి మేము అనేది ఏంటంటే ఏవైతే ఛార్జెస్ తప్పకుండా పెరగాల్సిందే. ఫెసిలిటీ పెరిగేటప్పుడు ఆ ఫెసిలిటీ కావాల్సినటువంటి ఛార్జెస్ కూడా మనం ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసే విధంగా ఈరోజు పబ్లిక్ సెక్టర్ ఉందండి. కాబట్టి దాన్ని అన్నింటి కూడా పబ్లిక్ అర్థమయ్యే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని ఒకటి తీసుకున్నప్పుడు దాన్ని స్వచ్ఛ భారత్ ట్యాక్స్ అని వేసినా కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్క దానికి ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి ఏదైతే హరితహారం ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అయినప్పుడు లేకపోతే ఎవరైతే యూటిలైజ్ చేస్తారో దాన్ని కూడా ట్యాక్స్ వేద్దామని చెప్పేసి మొన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఏ ఫెసిలిటీ కావాలన్నప్పుడు తప్పకుండా దానికి పే చేయాల్సి ఉంటుంది. అందులో కూడా నేను సీఎం గారు చెప్పించాలి నామమాత్రంగా 30 పల్లె వేలకు అయితే 30 కిలోమీటర్ల వరకు రూపాయి, ఆ తర్వాత మిగతా ఎంత దూరం పైన కూడా ₹2. అంటే పేదలు తిరిగేటువంటి బస్సులకు చాలా తక్కువగా పెంచామనేది నిన్న సీఎం గారు చెప్పింది. అప్పుడు రాకేష్ గారు చెప్పినారు, నేను 2 సమాధానాలు చెప్తాను సార్. చెప్పండి. మీకే చెప్పారు కదా, మీకే. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచింది క్రూడ్ ఆయిల్ మీద, రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ కూడా పెంచింది సార్. అంతే ఈక్వలెంట్ గా ఆర్ ఈవెన్ మోర్ ఈక్వలెంట్. ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ మీకు ఎక్సైజ్ ఇద్దరం కలిసి ఇప్పుడు మీరు ఎక్సైజ్ డ్యూటీ పెంచినప్పుడు మీరు మమ్మల్ని విమర్శించేటప్పుడు మీరు సేల్స్ ట్యాక్స్ పెంచకుండా కేంద్రాన్ని విమర్శించుంటే ఆ విమర్శ సద్విమర్శ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ₹6 సేల్స్ ట్యాక్స్ పెంచారు, ₹6 ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. ₹12 ఈ రోజున పెట్రోల్ రేటు మీద ఉన్నటువంటి అధిక భారం ఇది నెంబర్ 1. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత క్రూడ్ ఉంటుంది, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆయిల్ కంపెనీస్ ఎంత ఖర్చు పెడుతున్నాయి, రాబోయే రోజుల ఎట్లా దీర్ఘకాలికంగా ఎట్లా కంట్రోల్ చేయాలనే విషయంలో కొంత ఎఫర్ట్స్ ఉన్నాయి. అది వేరే అంశం. ఇది అంశం వేరేనా కూడా $30 బ్యారెల్ కూడా ఒకప్పుడు $120-130 బ్యారెల్ ధర ఉన్నప్పుడు ఇంత రేట్లు ఇదే రేట్లు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు వారు చెప్పారు ఒక విషయం, ఆర్టీసీకి 2250 కోట్ల నష్టాలు ఉన్నాయి. ఆ రోజున 140 బ్యారెల్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ₹150 చేయాల్సింది ₹2,52,000 కోట్ల ఆయిల్ కంపెనీలు అప్పులో ఉండినాయి ఆ రోజున. ఈ రోజున జీరో అప్పుకు వచ్చినాయి, మిగులుకు వచ్చినాయి. మరి ₹2,52,000 కోట్ల మరి ఎవరు కట్ట? అది కూడా ఆయిల్ కంపెనీస్ ప్రభుత్వ కంపెనీలే కదా. మరి అంత ధనాన్ని మనం ప్రజల మీద భారం ఇచ్చి సమకూర్చి ఆ కంపెనీలను స్ట్రెంథెన్ చేసి, ఆ కంపెనీలు కాదు ప్రభుత్వ కంపెనీలు. అందుకనే సమర్థిస్తాం మనం రెండు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ. అంటే మీకు అందుకోసం అంటే ఆ రోజున అంటే $140 ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆయిల్ కంపెనీస్ యొక్క అప్పును కనుక మీరు క్యాలిక్యులేట్ చేసింటే
క్యాలిక్యులేట్ చేసి ఉంటే సామాన్యుడిగా నేను అప్పుడు యూపీఐ గవర్నమెంట్ టైంలో $70 లీటర్ పెట్రోల్ కొన్నా. అప్పుడు $144 బ్యారెల్ ఉంది. ఈ రోజు $30 బ్యారెల్ ఉంది. ఈ రోజు నాకు నా రేట్ 25 రూపాయలు ఉండాలని కోరుకుంటా. అంటే నేను మీకు అందుకోసం చెప్తున్నాను సార్, దీంట్లో రెండు అంశాలు. ఆ రోజున ఆయిల్ కంపెనీస్ లాస్లోకి నెట్టి, నష్టాల్లోకి నెట్టి, దేశంలో మౌలికమైనటువంటి ఆయిల్ కంపెనీస్ మనం కరెక్ట్ గా 4 రోజులు మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు ఈ రోజు భారతదేశంలో. మేము 4 రోజులకు పెంచాం. మిగిలింది ఈ రెండు ట్యాక్సులు ఎత్తేస్తే ఆర్టీసీ సమస్యల పరిస్థితి. ఇప్పుడు ఈ స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ ఏదైతే ఇవి కనుక ఈ ₹12 తగ్గిస్తే లీటర్ మీద ₹12 స్టేట్ అవే తగ్గుతుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలు ఇదే కట్టడి పోతుందా? ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ట్యాక్సులు లేవా? ఇప్పుడు మాట్లాడడం కాదు సార్. అదనంగా పెంచిన వాటిని రిక్వెస్టింగ్ యూ సార్. నేను అనేది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఇది తగ్గామని తీర్మానం ఈ ట్యాక్సులు లేవా? కొత్తగా అక్కడ బీజేపీ రాగానే టీఆర్ఎస్ రాగానే కొత్తగా స్టార్ట్ అయిన ట్యాక్సులు. సంగప్ప ఒక విషయం చెప్తాను నేను. మీకు హైదరాబాద్ నుంచి చెన్నై మెడ్రాస్ పోయే కానీ హైదరాబాద్ బెంగళూరు పోయేటువంటి బస్సులన్నీ కూడా ఆ మహారాష్ట్ర బాటలు వచ్చి ఫిల్అప్ చేసుకుంటారు. డీజిల్ ఫిల్ చేసుకుంటారు. జైరాబాద్ ఫిల్ చేసుకుంటారు. అనేది ఎందుకు ఫిల్ చేసుకుంటే అంటే అక్కడికి ₹5 తేడా. వాళ్ళకు 500 లీటర్లు ఫిల్అప్ చేసుకుంటే ₹2500 మిగులుతుంది వాళ్ళకు. అక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వాలు ఒకటే. ఇంకా నెంబర్ 1. నెంబర్ 2, ఒకప్పుడు ₹50 ఉంటే ఇక్కడ ₹70 ఉంటే పెట్రోల్ ఢిల్లీలో. ఈరోజు ఢిల్లీలో ₹71, మన దగ్గర ₹69. తేడా చెప్తున్నాను మీకు. నేను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల కోసం చేస్తున్నటువంటి పని అది. దాన్ని విమర్శించడం వల్ల పని కోసం ఎక్సైజ్ డ్యూటీ పెంచింది కేంద్ర ప్రభుత్వం, అయితే సేల్స్ ట్యాక్స్ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే అయితే దీంట్లో ఒకటే స్పష్టమైన విషయం ఏంటంటే ఆయిల్ కంపెనీస్ యొక్క మౌలిక వసతుల అభివృద్ధి నెంబర్ 1. మీకు ఈవెన్ ఓఎన్జీసీ లాంటి కంపెనీస్ ఈ రోజున 20,000 కోట్ల తజికిస్తాన్ లో పెట్టుబడి మొదలు పెడితే మనం అంతర్జాతీయ మార్కెట్ లో ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్కవేషన్ కోసం ఆయిల్ కంపెనీస్ మనం ఓన్ చేసుకుంటూ ప్రపంచంలో అమెరికాకు ధీటుగా మనం ఆయిల్ కంపెనీస్ ఓనర్షిప్ తెచ్చుకునే ప్రయత్నంలో ప్రత్యక్షంగా నాకేం లాభం? ఇప్పుడు ఆర్టీసీ లాభాలు తీసుకురావాలంటే భరించాలని చెప్తున్నారు. అట్లా మీరు దానివల్ల ఏం చేస్తున్నారు? దీర్ఘకాలికంగా ఖచ్చితంగా ఆయిల్ కంపెనీస్ కు దేశ ప్రయోజనం ఖచ్చితంగా దాంట్లో ముడిపడి ఉంటుంది, అని డౌట్ లేదు. అయితే ఒక్క విషయం, ఎలక్ట్రిసిటీ విషయం నేను ఒక విషయం నేను సజెస్ట్ చేస్తాను సార్. నేను సజెషన్ ఓన్లీ, గుజరాత్ లో అది అమలైంది, పర్ఫెక్ట్ గా ఉంది. వ్యవసాయం సంబంధించిన లైన్ సపరేట్ గా, నాన్ అగ్రికల్చర్ లైన్ సపరేట్ గా ఉన్నట్టయితే వ్యవసాయానికి ఏం జరుగుతుంది దాన్ని సబ్సిడైజ్డ్ గా ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇవ్వగలిగితే, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ బోర్డు సబ్సిడీ మాదని ఏ రాష్ట్రంలో చెప్పుకుంటున్నప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేయగలిగితే ఇది కమర్షియల్ వేయాలంటారు. సబ్స్టేషన్ నుంచి ఆల్రెడీ అంటే సబ్స్టేషన్ దూరం నుంచి చేయాల్సిన అవసరం లేదు. సబ్స్టేషన్ నుంచి ఇది ఖచ్చితంగా దీనివల్ల ప్రయోజనం. క్రూడ్ ఆయిల్ ధర పెరిగినా కానీ మేము ధరలు అంటే తగ్గినా కానీ మేము తగ్గించలేని పరిస్థితిలో ఉన్నామని ఇక్కడ చెప్తుంటే, ఆయిల్ కంపెనీల అప్పుల గురించి మనం మాట్లాడేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఏదైతే అప్పులు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి, వాళ్ళని సబ్స్టిట్యూట్ చేయడానికి తప్పకుండా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆ విధంగా తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనం ఈ రోజున టెక్నాలజీకి మన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఎలా డెవలప్ చేయాలి. ఈరోజు సబ్సిడీలు ఏవైతేనే 500 కోట్ల సబ్సిడీలు ఇస్తుందండి మొత్తం కూడా ఆర్టీసీ. ఏది వికలాంగులకు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలా తిరుగుతున్నా మీరు ఒక్కళ్ళు చూపెట్టారు కానీ అది వేరే విషయం. కానీ ఇవన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పే చేయడం అనేది, వాటిని కూడా ఇమీడియట్ గా పే చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. 2 రోజులుగా ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ దగ్గర 2 రాష్ట్రాలు అటు ఏపీ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఈ ప్రాజెక్టులపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల వాటా, తర్వాత ఈ కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టు తేవాలన్న ఏపీ డిమాండ్ ఇష్యూపై నడుస్తుంది. ఆయన ఇప్పటి వరకు ఏం తేలలేదు. ఈరోజు 2 మినిస్టర్లతో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కూడా సమావేశం పెట్టారు. ప్రకాష్ రెడ్డి గారు, ఏం జరిగే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఏపీ వాళ్ళు మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అటువైపు ఉన్న గేట్లను మాకే ఇచ్చే ఉంటుంది, లేకపోతే కృష్ణా బోర్డు పరిధిలోకి తెండి అంటుంది. బోర్డు పరిధి మనం యాక్సెప్ట్ చేసినాం సార్, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం. చేయలేదు అంటే మనం యాక్సెప్ట్ చేయాలంటే బోర్డు పెట్టాలనేది అప్పుడు పరిధిలోకి ప్రాజెక్ట్ ఇవ్వడం. బైఫర్కేషన్ యాక్ట్ లో కృష్ణా బోర్డు మనం ఒప్పుకున్నాం, బైఫర్కేషన్ యాక్ట్ లో ఒప్పుకున్నాం కదా, నెంబర్ 1. అయితే నేనేమంటున్నా అంటే కృష్ణా మీద తెలంగాణకు వచ్చేటువంటి అధికారికమైన నీటిని మనం వదులుకోవడానికి అవకాశం లేదు, మనం వదులుకోము ఖచ్చితంగా, అంటే డౌటే లేదు. అది నాగార్జున సాగర్ నుంచి వస్తుందా, శ్రీశైలం నుంచి వస్తుందా, జ్వరాన్ని తెచ్చుకుంటావా, మనకేదైతే తెలంగాణ కోసం
కేటాయించినటువంటి 299 టీఎంసీల నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా దాన్ని మనం సాధించుకోవాలి. దానికి అనుగుణంగా మన ప్రాజెక్టు మనం జరిగి తీరాలి. అంటే డౌటే లేదు. మేము దాన్ని తెలంగాణ ప్రయోజనాలను కట్టబెట్టమని మేము చెప్పే ప్రసక్తే లేదు. దీన్ని ఖచ్చితంగా మీరు సానుకూలంగా అన్ని విషయాలు చర్చించి పరిష్కరించుకోవాలి. నీటి వాటాను వదులుకునే ప్రసక్తే లేదు. మీ కట్ట మీద మా ఆధిపత్యం మీ ఆధిపత్యం పక్కన పెడితే ఎట్లా చేసినా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఏదైతే మన అనుకున్న వాటా మన తెలంగాణకు వచ్చే విధంగా ప్రాజెక్ట్ నిర్మించుకుంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. కింద డౌటే లేదు. మనం తెలంగాణ నీటి యొక్క అధికారాన్ని కోల్పోవడానికి మనం వీలు కాదు. అది తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా కోల్పోయినా మేము ఖచ్చితంగా అది తెలంగాణ బీజేపీగా దాని మీద తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రయత్నం మేము సమర్థిస్తాం. మా నీటి భాగస్వామ్యం ఆ విషయం మర్చిపోతున్నాం. మేము భాగస్వామ్యం తెలంగాణ ప్రయోజనాలు మేము తెలంగాణ పౌరుడిగా తెలంగాణ ప్రయోజనాలు మేము ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాం సార్. మేము మహారాష్ట్రతో కొట్లాడినప్పుడు మహారాష్ట్రతో కొట్లాడతాం. తెలంగాణ విషయం మాట్లాడతాం. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కానీ మేము అక్కడ భాగస్వామ్యం, ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండింది. బట్ తెలంగాణ ప్రయోజనాల రైట్స్ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వదులుకోవడానికి వీల్లేదు. ఆ రైట్స్ కోసమని ఆ ఉన్న నీటి కోసమని ప్రాజెక్ట్ నిర్మించుకుంటున్నప్పుడు ఏ విధంగా ప్రాజెక్ట్ నిర్మించుకుంటారో వయబుల్ ప్రాజెక్ట్స్ నిర్మించమని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బట్ రైట్స్ మాత్రం వదులుకోవాల్సిన అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేం మనం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టులు వాటి అలొకేషన్ వాటి పద్ధతి ఒక రకంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని కొట్లాడిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు నిధులు ఉద్యోగాలు స్వయం పాలన ఆత్మగౌరవం ఇవన్నీ డిమాండ్లు పెట్టుకొని కొట్లాడినటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాల ప్రాతిపాదిక మీద నీటి పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని రాష్ట్రాల ప్రాతిపాదిక మీద తీసుకున్నప్పుడు 299 టీఎంసీల నీటి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి గతంలో టెంటేటివ్గా కేటాయించడం జరిగింది. తెలంగాణ అప్పుడు కూడా పూర్తి స్థాయిలో అంగీకరించడం, మాకు ఇంకా ఎక్కువ రావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 512 టీఎంసీల లీటు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అయితే మనం వాడుకుంటున్నది కృష్ణానదిలో ఇంత కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటిదాకా మొత్తం కృష్ణానది నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ పూర్తి స్థాయి వాటాని ఇంకో 20 టీఎంసీలు తెలంగాణ ఇక్కడ నుంచి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం అనేటటువంటి పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాదించడం కానీ తెలంగాణ వాటాను ఇవ్వకుండా అడ్డం పడడం కానీ ఇవ్వడానికి సహకరించకపోవడం కానీ అనేటటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ నీళ్లు మనకు ఒక్క చుక్క కూడా వద్దు. తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లను ఒక్క చుక్కను కూడా వదులుకోవద్దు. ఈ పద్ధతిలో ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేస్తేనే మనం సాధించుకోగలం. ఇలా ప్రాజెక్టులు మనం సంపూర్ణంగా చేసుకోకపోవచ్చు, కానీ రేపు అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నప్పుడు మనకు అష్యూర్డ్ వాటర్ మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వరద నీటి మీద ఆధారపడే ప్రాజెక్టులను కట్టుకుంటూ పోతే రేపు నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంది. అష్యూర్డ్ వాటర్లోనే మన వాటాను మనం తీసుకుందాం, దానికి తగ్గట్టుగా ప్రాజెక్టులు కట్టుకుందాం. ప్రాజెక్టులో మళ్ళీ అది ఇక్కడ ఇంటర్నల్ తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టుల వ్యవహారం ఇంకో సబ్జెక్టు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోయేటటువంటి నీటి పంపకాల్లో తెలంగాణ వాటాను వదలకుండా కొట్టాల్సినటువంటి అవసరం. రెండోది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తున్నది. తను పరిష్కరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల కోర్టులోకి బాలను మళ్ళీ వెనక్కి నెట్టినటువంటి పరిస్థితి. మీరే తెలుసుకోండి అంటే తెగని పంచాది. ఉద్యోగులది గట్టినే అయింది. 2 సంవత్సరాలు కూర్చొని మాట్లాడుకున్నాం, కాలేదు. రేపు చాలా మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడి, లేదా 2 రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. రాష్ట్రాల మీద వదిలేస్తే గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ నష్టం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 1 మంత్ పోస్ట్ పోన్ చేయడం కాకుండా వెంటనే తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తాం. రాకేష్ గారు, ఏదైతే అంటే కేంద్రం ట్రిబ్యునల్ ముందు మనం అంటే కేంద్రం ముందు కూర్చున్నప్పుడు మనకు రావాల్సినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 811 టీఎంసీలు ఉండేనో దానిలోకించి 512 టీఎంసీలు ఆంధ్రాకి పోతే 299 టీఎంసీలు తెలంగాణకు రావాలి. 299 టీఎంసీలు మనం యూటిలైజ్ చేయట్లేదని చెప్పేసి మన వాదన ఒకటి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం ఏదైతే కృష్ణా డెల్టాకు వాటర్ అందట్లేదంటే గవర్నర్ దగ్గర కూర్చొని వాళ్ళకి కావాల్సిన ఎక్సెస్ 15 టీఎంసీ కూడా మనం అందించడం జరిగింది. కానీ ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్ అని చెప్పినప్పుడు ప్రకాష్ అన్న నేను చెప్పేది ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేయాలి, నాగార్జున సాగర్ మొత్తం కూడా తెలంగాణ ప్రాంత ప్రభుత్వం కంట్రోల్ చేయాలని చెప్పేసి బైఫర్గేషన్ యాక్ట్లో పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు మా దిక్కున్నటువంటి కుడి కెనాల్లో మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, లేకపోతే రేపు పొద్దున నాగార్జున సాగర్కు లెఫ్ట్ కెనాల్ లేదు కాబట్టి మేము లెఫ్ట్ కెనాల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని ఈ వితండవాదం వద్దు. ఎందుకంటే ఇండియా పాకిస్తానే వాటర్ను పంచుకోగలిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతటి పంచుకోవడానికి సిద్ధంగా లేరా? వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ అక్కడ నాయకత్వం సిద్ధంగా లేదు. ఆ నాయకత్వం డబుల్ గేమ్ ప్లే చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఏమంటున్నాం, కృష్ణా వాటర్ పరిధిలోకి ట్రిబ్యునల్ పరిధిలోకి మొత్తం ప్రాజెక్టులన్నీ తీసుకురావాలంటే అన్ని తీసుకురావాలని చెప్తున్నాం.
ఇది ఒకటే కాదు, కేసీ కెనాల్ తీసుకురండి, హాద్రి నీవా ఆలేరు అంటే మన గాలేరు నగరి, ఇవన్నీ కూడా మొత్తం అన్ని తీసుకురమ్మని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తో సహా మొత్తం తీసుకురమ్మని చెప్పేసి మేమన్నాం. అనగానే ఏపీ తన వాదాన్ని అంటే వెనక్కి తగ్గడం జరిగింది. కాబట్టి మేము అనేది ఏంటంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ఉంది, మా వాటా ఏదైతే అష్యూర్డ్ వాటర్ వాడుకుంటాం, రేపు పొద్దుగా సర్ప్లస్ వాటర్ కూడా వాడుకుంటాం. పోతిరెడ్డిపాడులో భాగంగానే మీరు కన్స్ట్రక్షన్ చేసినాం, పట్టసీమ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసినామంటే పట్టసీమ ప్రాజెక్ట్ నుంచి ఎప్పుడైతే మీరు నీటిని మళ్లించుకుంటారో ఆటోమేటిక్గా మాకు 45 టీఎంసీల వాటర్ ఇక్కడ కూడా అలకేట్ అవుతుంది. తెలంగాణకే కాకుండా కర్ణాటకకు అదేవిధంగా మహారాష్ట్రకు కూడా వాటర్ అలకేట్ కావడం జరుగుతుంది. కర్ణాటక 14 టీఎంసీ, మహారాష్ట్రకి 21 టీఎంసీ అలకేట్ కావడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా కన్సిడర్ చేయాలంటే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. పక్క రాష్ట్రం మహారాష్ట్రతో మనకి ఈరోజు పంచాయతీ లేదు. పక్క రాష్ట్రం మహారాష్ట్రతో కలిసి 74లో చేసుకున్న ఒప్పందాన్ని ఈరోజు మా ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా స్పందించి మొత్తం అనుమతులు కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి నేను అనేది అది స్పష్టంగా ఉంది. అదేవిధంగా ఈరోజు కర్ణాటకతోటి ఏదైతే పోతే మన ఆర్డిఎస్ దగ్గర వాళ్ళు లైనింగ్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ వాటర్ దగ్గర కూడా మీరు ఆ లైనింగ్ చేయనియద్దు అని చెప్పేసి ఎప్పుడైతే వీళ్ళు కామెంట్ చేయలేదు. కాబట్టి ఎక్కడికక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం పక్క రాష్ట్రాన్ని అయితే మార్చుకోలేం కదా, కానీ ఆ వైఖరిని విడనాడాలని చెప్పేసి కూడా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి కేంద్రం కూడా ఏంటంటే దీనిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు సత్వరం తీసుకోవట్లేదు. కేంద్రానికి కూడా ఒక సూచన చేయడం జరిగింది. దేశం మొత్తం కూడా ఒకటే ట్రిబ్యునల్ పెట్టండి, ఒకటే ట్రిబ్యునల్ పెడితే కేసులు సత్వరం పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రిబ్యునల్ అంటే మనం హైకోర్టులో సుప్రీంకోర్టులో వేయడం కాకుండా మళ్ళీ మన ఏదైతే నీటి అభివృద్ధి ఏజెన్సీ అని చెప్పేసి జాతీయ నీటి అభివృద్ధి అని చెప్పేసి ఒక మీటింగ్ పెడితే అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులను పిలిచి తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానం కూడా జరగలేదు. అంటే దాంట్లో తప్పు జరిగిందని చెప్పేసి ఉమాభారతి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి 29వ రాష్ట్రంగా మీరు గుర్తించే వైఖరిని ఇప్పటికైనా బీజేపీ కొనసాగిస్తే తప్పకుండా అన్నింటిలో కూడా సరైనటువంటి న్యాయం జరుగుతుందని మేము చెప్తున్నాం. మీ రాష్ట్రం గుర్తించలేదు కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకు గుర్తించగలందుకే కదా ఈరోజు ఇద్దరు మంత్రులను పిలిపించారు, ఇరిగేషన్ మినిస్టర్స్ గుర్తించారు కాబట్టి పిలిపించి అందుకోసం ఎప్పుడు మీరు ప్రతిరోజు పాత్ర పోషించడం అనేది కేంద్రానికి కుదరని పని. ఏ రేకి ఎప్పుడు కేంద్రం ఉన్నా ఇప్పుడు మేము బీజేపీ ఉన్నా, అంత ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు యూపీఏ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు కావేరీ నది జలాల సమస్య విషయంలో రోజు కేంద్రం కూర్చోబెట్టిందా? బట్ ఉన్నంతలో సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు ఉమాభారత్తో కూర్చుంటున్నారు. సమస్య పరిష్కారం అవుతుందని ఆశిద్దాం. ఇప్పుడు మీరు యాగాలకు యజ్ఞాలకు పిలవగలిగినప్పుడు మీరు అక్కడ రాజధాని నిర్మాణానికి మీ శంకుస్థాపనకు మీరు పోగలిగినప్పుడు దీని గురించి చర్చించడానికి మీకు ముఖ్యమంత్రి అవకాశం ఉంది. ఈ చర్చించడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు. పోయి రాగలిగిన వాళ్ళు మరి తెలంగాణ హైదరాబాద్ ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారు ఎందుకు రాలేదని కూడా మేము ప్రశ్నించాల్సి అంటే దేశం మొత్తానికి ప్రధానమంత్రి ఓన్లీ అంటే కొన్ని రాష్ట్రాలకైనా ఈ డిస్కషన్ కాదన్న, వితండవాదం చేసుకుందాం స్పష్టంగా మేము చేసేటువంటి మా ముఖ్యమంత్రి గారు విమర్శించామనుకుంటే ఒక ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అధికారికంగా పిలవాలా? ఈ రోజు వరకు అధికారికంగా పిలవలేదు. లేదా ఉదాహరణ చెప్తున్నాను మీకు, ఒక అత్యంత అంతర్జాతీయమైనటువంటి సమావేశం జరుగుతుంది, ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వస్తారు. అంతే తప్పిస్తే మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రధానమంత్రి రావాలంటే, ఒక ప్రధానమంత్రి రావాలంటే మా బీజేపీ నాయకుడికి రావాలనడం వేరు. బీహార్లో పిలిచిర్రా, బీజేపీ నాయకుడిగా పోయిండు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో పిలిచిర్రా, రాష్ట్ర ప్రభుత్వాలు పిలిచినాయా? నాయకుడిగా పోయిండు. ఇక్కడ కూడా నాయకుడు ఎందుకు రాలి ఇప్పటి వరకు? బీజేపీ నాయకుడు రావడం వేరు, ప్రధానమంత్రి రావడం వేరు. ప్రధానమంత్రి రావాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పిలవాల్సిన ప్రోటోకాల్. అది మీరు ఏ రాష్ట్రానికైతే మీకు ఒక్కటే ఒక ఉదాహరణ, కేరళలో ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ పోతేనే ఎంత గొడవ జరిగిందో ఎన్ని రోజులు మనం ఎందుకు గొడవ జరిగింది? కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్టాచ్యూ ఇనాగ్రేషన్ కు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పిలవలేదని చెప్పి గొడవ జరిగింది. ప్రైవేట్ ఆర్గనైజేషన్ పిలిచిన ప్రధానమంత్రి కదా పోయింది. బీజేపీ పార్టీ అధ్యక్షుడు కూడా వ్యక్తిగతంగా ఏది ఉండదు. ఒకసారి పదవి చేపట్టిన తర్వాత ఆ పదవి తప్పకుండా కానీ దేశం మొత్తానికి ఆపాదిస్తారు. అదే చెప్తున్నా నేను. మీరు ప్రధానమంత్రిని పిలిచినప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి ముఖ్యమంత్రి సాధారణంగా ఆహ్వానించి ఏదన్నా కార్యక్రమానికి ఖచ్చితంగా పిలిస్తే ప్రధానమంత్రి ఖచ్చితంగా వస్తారు. ఇప్పటిదాకా మీరు పిలవలేదు, అది ప్రధానమంత్రి వస్తారని చెప్పి అంటే 50 దేశాలు ఈ రోజు పిలుస్తూనే పోయారా? అమెరికా 4 సార్లు పిలిచిందా? అంతకుముందు వీసా అయ్యని అమెరికా 4 సార్లు పిలిచిందని మీరు చెప్తే మేము నమ్మాలి. కానీ 29 రాష్ట్రాలకు ఇప్పుడు 29 రాష్ట్రాలకు కదా ప్రధానమంత్రి అయితే ఒక రాష్ట్రాన్ని పక్కన పెట్టి 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రానికి ప్రధానమంత్రికి వీలు దొరుకుతాయి అని చెప్పని మేము ఒప్పుకుంటాం.
కానీ ఈరోజు మేము ఒకటే అంటున్నాం, ఏదైతే 29వ రాష్ట్రంగా ట్రిబ్యునల్కు సబ్మిట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టులో కూడా 29వ రాష్ట్రంగా మీరు గుర్తించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి నీటిని పంచుకోవాలని చెప్తారు. ఈ రోజు ఏదైతే పిలిచిర్రో కూర్చుని పెట్టిరో 2 సంవత్సరాలు కేంద్ర మంత్రి మీటింగ్ ఉంది. అదే మేము అనేది ఏంటంటే నదుల అనుసంధానం అనే దేశం మొత్తం ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు ఆ నదుల అనుసంధానం మా దగ్గర నదులు లేవా, మరి మమ్మల్ని ఎందుకు విలువాలి అని మేము అడుగుతున్నాం. మేము ప్రశ్నించేది ఒకటే ప్రశ్న. నేను బెల్లనగర్ ఎక్కడ పోయినప్పుడు సిక్కింకు ప్రధానమంత్రి పోయినాడు సార్. ఎందుకు పోయినాడో మీకు తెలుసు. మీ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా అడిగి పోయినాడు సిక్కింకి. ఒక వ్యవసాయ శాఖ మంత్రుల యొక్క సమావేశం అక్కడ పెట్టారు. ఆ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రుల యొక్క సమావేశాన్ని ఆ ప్రభుత్వం హోస్ట్ చేసింది. ఓటింగ్ ఉంటే లేకపోతే ప్రధానమంత్రి గారు మీ ఇంట్లో పెళ్లికి రావాలా పోనీ చెప్పండి, ఎవరి పూజకి రావాలా పెళ్లికి రావాలా, మీరు ప్రభుత్వం నవాజ్ షరీఫ్ ఇంట్లో పెళ్లి అయితే మీరు పోయిర్రు, మాకు తెలుసు ఆ విషయం మేము చెప్తానే కదా. ఇక్కడ ప్రేమ పాత్ర నైలిక్ అన్న గారికి ఆనిమనుకు పోయొచ్చారు అన్న, పెళ్లి అయితే వస్తాం లేకపోతే దినం అయితే వస్తాం. నాయక్ గారు, ఏ దేశమైనా సరే మీరు అంతర్జాతీయ చట్టాలు తీయండి సార్. పిలవకుండానే, ఆహ్వానించకుండానే, అధికారికంగా ఆహ్వానించకుండానే ఒక ప్రధానమంత్రి ఇంకో దేశానికి పోతాడా సార్? అమెరికాకు పోయినా ఇంకో దేశానికి పోయినా ఇంకో దేశాన్ని అధికారికంగా ఆహ్వానించకుండానే పోయినాను కదా. పాకిస్తాన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గంట ముందు ఇచ్చి జరుగుతున్నటువంటి ఫారిన్ సెక్రటరీ 3 రోజులు అక్కడే ఉన్నాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు. ఫారిన్ సెక్రటరీ లేకుండా ప్రధానమంత్రి పోయి ఫ్లైట్ దిగి అక్కడ పోయి నవాజ్ షరీఫ్ కలిసి జరుగుతున్నటువంటి ఢిల్లీ మీటింగ్ లో ఒక కొలిక్కి వస్తే బాగుంటది. కానీ ముఖ్యమంత్రులు కూర్చోకుండా, ముఖ్యమంత్రులు ఇన్వాల్వ్ కాకుండా ఇది కొలిక్కి వస్తుందని చెప్పి నేను భావించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మన పరిపాలన కానీ ఆంధ్రప్రదేశ్ పరిపాలన కానీ సీఎం సెంట్రలైజ్డ్ పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవేళ ముఖ్యమంత్రుల డైరెక్షన్తో కనుక కూర్చోగలిగితే పూర్తి స్థాయిలో వాళ్ళకి అధికారాలు ఇస్తే, మంత్రులకు అధికారాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చేటటువంటి. ఎందుకు నేను ఇది సీరియస్గా తీసుకోవాలని చెప్తున్న ప్రభుత్వాన్ని అంటే, క్రాప్ స్టార్ట్ కాబోతుంది రేపు. మనకు 20 TMCలు కనుక పెరిగి వస్తే ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తేల్చుకోవడం మంచిది. మనం దీన్ని సాగదీయడం వల్ల పట్టు విడుపులకు పోయినా తేల్చుకోవాలంట. నేను ఒక 2 TMCలు అవసరం అనుకుంటే వదులుకొని, లేకుంటే సాధించుకోవాలని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అది అవసరం. దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోవడం వల్ల ఇక్కడ మనకు నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఎక్కువ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈ సమస్యలు సాధ్యమైనంత త్వరగా తేల్చేయాలని చెప్తున్నాను. దానికి మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంటేటివ్గా హరీష్ రావు గారు, మా మంత్రి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు కాబట్టి అదే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు కాబట్టి కృష్ణా డెల్టాలో రైతు ఎక్కడ కానీ రైతు చనిపోద్దని చెప్పేసి 15 TMCకి ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజు ఒకటే అంటున్నాం, ఏదైతే భీమా కోయిల్ సాగర్ ఏవైతే కృష్ణా మీద ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 76 జీవోలు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ మొండివాదన ఒకటి ఏం చేస్తుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవోలు కూడా చెల్లయి, మీరు అన్నింటిని వాడుకోవద్దు. మనం ఒకటే ప్రశ్నిస్తున్నాం, 299 TMC మాకు ఏదైతే ఉన్నాయో అలొకేటెడ్ వాటర్, సర్ప్లస్ వాటర్ ఇంకో 75 TMC రావాలి, వాటిని పక్కన పెట్టి అదేవిధంగా ఈరోజు పట్టసీమ కట్టుకున్నటువంటి 45 TMCలు రావాలి. మొత్తానికి మొత్తం ఈరోజు కృష్ణా వాటర్లు దాదాపుగా 400 TMC రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఒకవేళ మొండివాదంగా ఆంధ్రప్రదేశ్ పోతే మనం పైన ఉన్నాం, ఇప్పుడు మేము కింద ఉన్నాం, మేము ఇష్టం వచ్చిన వాడుకున్నా అంటే పైన రాష్ట్రం సపరేట్గా ఉంటుందా? కాబట్టి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ పక్క పొరుగు రాష్ట్రంతో పేచి వద్దు అనే దృక్కోణంలోనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పోతున్నారు. దానికి అన్నిటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా కార్యదర్శులను, మా వాటర్ ఇరిగేషన్ నిపుణులు అందరినీ పంపించడం జరిగింది. ఒకవేళ ట్రిబ్యునల్ ముందు బాధించాల్సి వస్తే నేనే ముఖ్యమంత్రికి అటెండ్ అవుతానని కూడా మా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, పక్క రాష్ట్రంతో పేచి లేకుండా ఈ రాష్ట్రంలో కట్టుకున్నటువంటి మనకు అలొకేటెడ్ వాటర్ మొత్తాన్ని కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతిపక్షాలు కూడా దానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి, ప్రాజెక్టులన్నీ సత్వరం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతిపక్షాలను కూడా మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుందండి. ప్రకాష్ రెడ్డి గారు, కేంద్ర పాత్ర కూడా ఎక్కువ ఉంది అంటున్నారు. కేంద్ర పాత్ర ఖచ్చితంగా నిర్వహిస్తుందండి. కేంద్రం పాత్ర ఎక్కడ కేంద్రం బాధ్యతలను తప్పించుకోవడం లేదు. కేంద్రం 1% కూడా 0.01% కూడా మా రెస్పాన్సిబిలిటీ నుంచి దూరం పోవడం లేదు. ఖచ్చితంగా అందుకోసం సించాయి యోజన కింద కూడా మీకు నిధులు కేటాయించడం జరిగింది తెలంగాణకు కూడా. అంటే డబ్బుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా ఎక్కడ అంటే సించాయి ఇక్కడ ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎక్కడ డబ్బులు ప్రధానమంత్రి సించాయి యోజన కింద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వచ్చినాయి. దాంట్లో కెనాల్ లైనింగ్ వాడుకుంటామా, చెరువుల కోసం వాడుకుంటామా, ఇది చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ను రినివేట్ చేసుకుంటామా, అది వేరే విషయం. నేననే పాయింట్ ఏంటంటే సార్, మీరు
తెలంగాణలో మనం అందరం కూడా తెలంగాణ గురించి ఆలోచిస్తున్నప్పుడు తెలంగాణలో ఇటువంటి క్లిష్ట సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలను కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏం లేకుండా వన్ వేగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీ లేకుండా వేయడమా లేదా ప్రతిపక్షాలతో మాత్రం మాట్లాడకుండా ఉండకపోవడమా, ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. ఆ ప్రాంతంలో కరెక్ట్ కాదు, అది కూడా ఆ ప్రాంతం చేయడం కూడా కరెక్ట్ అని సంబంధించట్లేదు. ఆంధ్రప్రదేశ్ చేసినా తెలంగాణ చేసినా ఎవరు చేసినా ప్రతిపక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేయొద్దు, ప్రతిపక్షాలను సహకారం తీసుకుని ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణ ప్రజలు కూడా అది కోరుకుంటున్నారు. కానీ ప్రతిపక్షాలు లేకుండా చేయకుండా ప్రతిపక్షాలతో సహకారం తీసుకోండి, ఖచ్చితంగా సహకారం లభిస్తుంది, దాని డౌటే లేదు. తెలంగాణ ప్రభుత్వం కడుతున్నటువంటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీగా అది కట్టడం కోసం పూర్తి సహకారాన్ని మేము అందిస్తాం. కానీ తెలంగాణ ప్రజల్ని కాపాడుతూ చట్టాలని అమలు చేసి వాటిని పూర్తి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు డిజైన్లు మార్చేసి ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో చట్టాలని పక్కన పెట్టి రీహాబిలిటేషన్ చట్టాన్ని కూడా పక్కన పెట్టి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే పద్ధతిలో జీవోల్ని 125(3)ని తీసుకొచ్చి ప్రజల్ని బలవంతాన తీసుకొచ్చి ప్రజల్ని రీచే సెటిల్మెంట్ చేసేటటువంటి బాధ్యత నుంచి తప్పించుకొని వాళ్ళ కష్టాలని బాగుల్ని మేము పట్టించుకోవాలనేటటువంటి ప్రభుత్వం చెప్తున్నాం. 74లో అయినటువంటి అగ్రిమెంట్ అమలు చేయలేని దుస్థితిలో 74లో చట్టం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మాట్లాడేది ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదు అని అడుగుతున్నాం. ఆ రోజు అధికారంలో ఉన్నా తెలుగుదేశం అధికారంలో ఉన్నా ఇంకా సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తెలంగాణ ప్రాంత నాయకుల పరిపాలన లేదు. ఇక్కడ ఆంధ్ర నాయకులు పరిపాలించి తెలంగాణకు నష్టం చేస్తున్నారని కొట్లాడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఈ రోజు లేకుండా పోయిర్రా? ఆ రోజు ఉన్న నాయకులు ఈ రోజు కూడా ఉన్నారు కదా. ఈ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగానే మీరు ప్రవర్తిస్తున్నారు అనేది మేము అనేది ఏంటంటే మీరు అన్న జీవోల గురించి కావచ్చు, మీరు అన్నటువంటి ఆర్డినెన్స్ గురించి కావచ్చు, సంపూర్ణంగా చర్చిస్తాం. చర్చ అది కాదు, అసలు మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, రైతుల కన్నీళ్ళు ఏ విధంగా తుడవాలనేది ప్లాన్ చేయకుండా ఎంతసేపు రాజకీయ రాద్ధాంతం చేద్దామనేటువంటి జియో 190 ఇచ్చి రిహాబిలిటేషన్ మా బాధ్యత కాదు అని చెప్పి ప్రభుత్వం రిలీజ్ చేస్తే ప్రజలు ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఎవరు చట్టం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో చట్టానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 123 కాకుండా 190, 214 దాన్ని అలాటెడ్ ఇంకా 2 జీవోలు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏ రిహాబిలిటేషన్ సంబంధం లేదు, ప్రజల కష్టాలను మేము పట్టించుకోము. తెలంగాణ ప్రజల్ని గాలి కుదిరేస్తాం. తెలంగాణ ప్రజల గురించి చాలా అన్యాయం. ప్రజల్ని కాపాడమంటున్నాం. పైసలు మీరు ఇచ్చారో మేము ఇచ్చినామా? మేము అడుగుతున్నాం. ప్రజలు ఒక్క విషయం చెప్తాను సార్, మల్లన్న సాగర్ లో రైతులకు అక్కడ నిర్వాసితులకు ప్రయోజనం కల్పించమని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ప్రతిపక్షాలు తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేక బట్ట తీసి కాల్చి పైన వేయడం కూడా కరెక్ట్ కాదు. మీకు మేము సహకారం పొందాలంటే తెలంగాణ రైతులు పొందాలంటే ఇటువంటి ప్రకటన ద్వారా ప్రతిపక్షాలు సహకారం పొందలేరు. మీరు సహకారం తీసుకోండి, పోరాటం చేద్దాం. జాగా పోవద్దు, మల్లన్న సాగర్ కట్టాలి. ఈ విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు ప్రకాష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.